రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ మండల కేంద్రం కడియంలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక భద్రతా పింఛన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ ఎన్ఆర్ఐ సాధికారిత శాఖ మంత్రి కొండవల్లి శ్రీనివాస్ అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం మండల కేంద్రమైన కడియంలో గురువారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండవల్లి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక నేతలతో కలిసి మంత్రి కొండపల్లి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఏడాది పాలనలో ప్రభుత్వ కార్యకలాపాలు వివరించి ఏడాదిలో ఏం చేశారో, భవిష్యత్తులో ఏం చేస్తారో అనే అంశాలను ప్రజలకు వివరించారు. కరపత్రాలు పంచుతూ ఇంటింటికి తిరిగారు. సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి కొండపల్లి ఎమ్మెల్యే గోరింట్ల చేతుల మీదుగా కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పింఛన్ తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చే విధానాన్ని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో 2019 నుంచి 2024 అక్టోబర్ మధ్య భర్తను కోల్పోయి వితంతు పింఛన్ కోసం వేచి చూస్తున్న మహిళలకు ఈ పింఛన్ అందిస్తున్నామని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో జగన్ దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనకు కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారని తెలిపారు. ఇలానే 5 ఏళ్ల క్రితం రాష్ట్రంలో దురదృష్టకర పాలనను చూశామని, జగన్ పాలనలో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు పోయాయని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం కృషితో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయని అన్నారు. ఇంటింటికి వెళ్ళి తినడం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమం ఈ నెల రోజుల పాటు మొత్తం తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఈరోజు పార్టిసిపేట్ చేసి పెద్ద ఎత్తున రాష్ట్రం తిరగడం జరిగింది. అదే క్రమంలో ఈరోజు పెద్ద ఆయన కాన్స్టిట్యున్సీకి రావడం, విజయ్ చౌదరి గారి కాన్స్టిట్యున్సీకి రావడం, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికి కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయం చేసుకొని ప్రజలతో ఎలాగ మమేకం అవ్వాలి, ఏ రకంగా ప్రజలు చాలా కష్టసుఖాలు తెలుసుకోవాలి, ఎలాంటి పరిపాలన అందించాలని మేము ఆయనతో పాటు నడుస్తూ ఉంటే మాకు తెలుస్తూ ఉంది. అలాంటి నాయకత్వం వహించినటువంటి ఈ నియోజకవర్గంలో నేను కూడా ఈరోజు రావడం చాలా సంతోషంగా. ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేశారని తెలిపారు. ప్రజా సమస్యలను ప్రస్తావించిన వారిపై దాడులకు దిగారని, విధ్వంసంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. అలానే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాధాన్యత ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు. కడియంలో ఈ కార్యక్రమం చూస్తామని రాబోయే 10 రోజులు కూడా చేస్తాం. ఇదంతా ఉంటుందా రాబోయే ప్రశ్న లేదు. 100% ఇంటింటికి వెళ్ళే కార్యక్రమం అమలవుతుంది. మేము కూడా 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి మళ్ళీ నేను స్వయంగా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ప్రతి గ్రామంలో సమస్యలు యాక్షన్ ప్లాన్ చేసి రాబోయే 4 సంవత్సరాలు ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మేము చేస్తాము. సహకరిస్తున్న ప్రజలకి, ఉమ్మడి పార్టీకి ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ప్రయాణం చేస్తున్నాం. ఈ యొక్క పార్టీ పరంగా మేము చేస్తున్నా కూడా కార్యాచరణలో 3 పార్టీలు కలిసే ప్రయాణం చేస్తున్నాం. షేర్ చేసుకుంటున్నాం, అభిప్రాయాలు మార్చుకుంటూ ఉన్నాం. ఒకరికొకరు సహకరించుకొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పందాలు ముందుకు వెళ్తున్నాం. రాజమండ్రి నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దడంలో మేము అందరం. అంతకు ముందుగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసిన ఉత్పత్తులను మంత్రి కొండపల్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి మోసగంటి సత్యవతి, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, మండల్ టీడీపీ అధ్యక్షులు వెలుగుబంటి నాని, టీడీపీ వైద్య విభాగ ప్రధాన కార్యదర్శి గోరింట్ల రవిరామకిరణ్, ఎమ్మెల్యే పాలెం సర్పంచి అన్నందేవుల చంటి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్ బోడపాటి గోపి, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ, ఎర్ర వేణుగోపాల్ రాయుడు, రూరల్ బీజేపీ ఇన్ఛార్జి ఆకుల శ్రీధర్, మండల్ జనసేన పార్టీ అధ్యక్షులు ముద్రగడ జమ్మి, ఆదిమూలం సాయిబాబా, చిలుకూరి ప్రభాకర్, గెడ్డం శివ, నాగిరెడ్డి రామకృష్ణ, జంగా వినోద్, డ్వాక్రా పీడి ఎన్వీవీఎస్ మూర్తి, వైస్ ఎంపీపీ పంతం గణపతి, ఎంపీడీఓ కె రమేష్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి రవాణాపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నా, విక్రయిస్తున్నా లేదా సేవిస్తున్నా అటువంటి వారి వివరాలు తెలియజేయాలని రాజమండ్రి పోలీస్ అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ విజ్ఞప్తి చేస్తున్నారు.
గంజాయి రవాణా కేసులో చింతల గంగరాజు, బండారు అప్పన్నదొర, తాటిపాక గణేష్, నేరుమల్లి అఖిల్, పోలిన సాయి సతీష్లను అరెస్ట్ చేశామని రాజమండ్రి పోలీస్ అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ వెల్లడించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందస్తు సమాచారం మేరకు యంత్రాంగం అప్రమత్తమైంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సత్యకిషోర్ పర్యవేక్షణలో సీతానగరం ఎస్ఐ రామ్ కుమార్ సీతానగరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్గొండ గ్రామ శివారు మామిడితోట వద్ద 5గురిని గమనించారు. విఆర్ఓ సమక్షంలో పరిశీలించగా 5 ప్యాకెట్స్లో ఉన్న సుమారు 2.5 కేజీల గంజాయిని, ఒక మోటార్ సైకిల్ని, 1500 రూపాయల నగదును వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని ఒడిశా ఏజెన్సీ ప్రాంతం నుండి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువచ్చి ప్యాకెట్స్గా చేసి అమ్ముతున్నారని విచారణలో తెలిసింది. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు రవాణా చేస్తున్నా, విక్రయిస్తున్నా, సేవిస్తున్నా అటువంటి వారి వివరాలు తెలియచేయాలని నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ కోరారు. ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రిటైల్ గా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరినీ ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చింతల గంగరాజు, సన్ ఆఫ్ వీర్రాజు, నల్గొండ గ్రామం, సీతానగరం మండలం, బండారు అప్పన్నదొర, నల్గొండ గ్రామం, సీతానగరం మండలం, తాటిపాక గణేష్, తొర్రేడు గ్రామం, రాజానగరం, నేదురుమల్లి అఖిల్, మురమండ గ్రామం, కడియం మండలం, పోలిన సాయి సతీష్, బొబ్బర్లంక గ్రామం, సీతానగరం మండలం. బీఆర్ఓ గారి ప్రెజెన్స్ లో పంచనామా ద్వారా వీరి దగ్గర ఉన్నటువంటి 2.5 కేజీల గంజాయిని, అలానే 1500 రూపాయల క్యాష్, ఒక మోటార్ సైకిల్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 5 వ్యక్తులను కూడా ఈ రోజు రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. లింగ నిర్ధారణ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు హెచ్చరించారు. కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ ఎస్ మల్లిబాబు ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ, లీగల్, శ్రీ శిశు సంక్షేమ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో కలిసి సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ మల్టీ మెంబర్ అప్రోప్రియేట్ అథారిటీ డివిజన్ స్థాయి ఈపీసీ పిఎన్డిటి సమన్వయ కమిటీ సమావేశం మల్లిబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ కెవి సుబ్బరాజు మాట్లాడుతూ గర్భస్థ పిండ ఆరోగ్య పర్యవేక్షణకు సంబంధించిన పరీక్షలను లింగ నిర్ధారణ దుర్వినియోగం కాకుండా అల్ట్రాసౌండ్ స్కానింగ్ సెంటర్లపై నిఘా పెట్టామన్నారు. అల్ట్రాసౌండ్ వైద్య పరీక్షలు లింగ నిర్ధారణకు ఉపయోగించుకోవడం చట్టరీత్యా నేరంగా పేర్కొన్నారు. డివిజన్ స్థాయిలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. స్కాన్ సెంటర్స్ నిర్వహిస్తున్న డాక్టర్స్ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలిస్తే పీసీపీఎన్డీటీ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరాలు వెల్లడించారు. స్కాన్ సెంటర్ను సీజ్ చేయడం జరుగుతుందన్నారు. కాకినాడ డివిజన్ స్థాయిలో గుర్తింపు పొందిన 117 స్కానింగ్ సెంటర్లపై డెకాయ్ ఆపరేషన్లు, ఆకస్మిక తనిఖీలు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జూలై నెలలో 9 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించగా 24 స్కానింగ్ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గ్రామ స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు సంయుక్తంగా గర్భిణీ స్త్రీల గృహాలను సందర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని కోరారు. జిల్లాలో చట్ట వ్యతిరేకంగా గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు చేసే స్కానింగ్ కేంద్రాల సమాచారం, అర్హత లేని వైద్యుల వివరాలు టోల్ ఫ్రీ నెంబర్లో తెలియజేయాలి. టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-3365, వాట్సాప్ నెంబర్ 9494113365. ఈ నెంబర్లో సమాచారం తెలియజేయాల్సిందిగా కోరడమైంది. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ రేడియాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ ప్రియాంక, 1 టౌన్ ఎస్ఐ సిహెచ్ కుమార్, డిపిఆర్ఓ నరేష్, సిహెచ్సి పిఠాపురం పీడియాట్రిషియన్ కీర్తిప్రియ, ఎన్జీఓ కె సింహాద్రి, ఎన్జీఓ వరలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్ గోవింద్, ఎల్ శృతి, మానిటరింగ్ కౌన్సిల్ సభ్యులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నిడదవోలు సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ సందర్శించారు. పలు సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తూర్పుగోదావరి జిల్లా సమిశ్రగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది కొరతపై మంత్రి కందుల దుర్గేష్ వారికి కేంద్రంలో స్టాఫ్ నర్సుల కొరత ఉందని మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా
ఆ మేరకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించడం జరిగింది. తాత్కాలికంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు మంత్రి కందుల దుర్గేష్కి వివరణ ఇవ్వడం జరిగింది. విధి నిర్వహణ విషయంలో సిబ్బందికి సూచనలు చేయడం జరిగిన నేపథ్యంలో వైద్యాధికారి ఆధ్వర్యంలో PHC సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సూపర్వైజర్లు, ANMలు, MLHPలు పాల్గొన్నారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, సమయానికి హాజరు కావాలని, బాన్ఫైడ్ హెడ్ క్వార్టర్స్లో ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. విధుల పట్ల నిబద్ధతతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా విధుల పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న సిబ్బందిని అందుకు అనుగుణంగా ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. మంత్రి వెంట వైద్య ఆరోగ్య శాఖ అధికారి, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సకాలంలో హాజరయ్యి సేవలు అందిస్తామని మరియు 24 గంటల్లో PHCలో సిబ్బందితో వైద్య ఆరోగ్య సేవలు అందిస్తామని డాక్టర్లు 24 గంటల్లో అందుబాటులో ఉంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రాజమండ్రి ఆర్యాపురం ఏబీ నాగేశ్వరరావు పార్కులో సీనియర్ సిటిజన్స్ సమావేశం నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నెలవారీ సమావేశం ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అశోక్ కుమార్ జైన్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా శ్రీకర ఆసుపత్రి డాక్టర్ రోహిత్ కుమార్ విచ్చేశారు. ఈ నెలలో 45 మంది పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. వారితో కేక్ కటింగ్ చేయించి వారికి స్వీట్స్ పంపిణీ చేశారు. శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు జరుపుకున్న వారిలో కె మోహన్ కృష్ణ, బోరాడు రామకృష్ణ, మల్లెడి త్రినాథరావు తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహంతి లక్ష్మణరావు, సీనియర్స్ కాసాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, పడాల అప్పారావు, కె రామకృష్ణ, మారిశెట్టి సత్యనారాయణ, రేలంగి సూర్యభాస్కర్రావు సుమారు 80 మంది పాల్గొన్నారు. సమావేశానికి ముందు పసల భీమన్నచే మ్యాజిక్ షో, దేశభక్తి గేయాలు ఆలపించారు. ఎప్పుడు ఫ్రాక్చర్ అవ్వదు, బట్ ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఆస్టియోపోరోసిస్ అనేది డెవలప్ అయ్యి కానీ బోన్ వీక్నెస్ డెవలప్ అయిన తర్వాత ప్రతి 10 మంది కింద పడిన వాళ్ళలో 6 ఫ్రాక్చర్ అవుతుంది కంపల్సరీ. దేనివల్ల అంటే బోన్ వీక్నెస్ వల్ల. జనరల్ యాక్సిడెంట్స్ కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ, హైట్ నుండి పడిన వాళ్ళలో అయ్యే ఫ్రాక్చర్స్ ఒక ఏజ్ తర్వాత బోన్ వీక్నెస్ వల్ల నార్మల్ నడుస్తూ మన కింద పడినా కూడా ఫ్రాక్చర్స్ అవుతున్నాయి. బట్ మెయిన్ రీజన్స్ మన బోన్ క్వాలిటీ తగ్గిపోవడం, అంటే లైక్ కాల్షియం సప్లిమెంటేషన్ తక్కువ ఉండడం కానీ. ఏమేమి పాటించాలి అని చెప్పడానికి శ్రీకర్ హాస్పిటల్ యువ డాక్టర్ రోహిత్ గారు వచ్చారు. ఆయన ఈ వయసులో మనం ఎలా ఉండాలి, దాంతోపాటు వాళ్ళ హాస్పిటల్లో మనకి కలిగించేటటువంటి సౌకర్యం విషయాల్ని వివరిస్తారు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొస్తే మంచిది. మనకి ప్లేస్ బాగుంటే చూడక్కర్లేదు, ఖచ్చితంగా మనం అవసరం బయట వాళ్ళ టెంట్ వేసుకుని చేసుకోవచ్చు. నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసేది అందరినీ కూడా సాటిస్ఫై చేసేలాగా స్వీట్లు, హాట్లు అన్నీ పెట్టి డబ్బులున్నా లేకపోయినా సరే ఏదో రకంగా మొత్తం మీద కార్యక్రమం ఆగకుండా జరుగుతోంది. దానికి కొంతమంది వదాన్యులు ఏదో వాటిని కోసింది ఇవ్వడం కూడా జరుగుతోంది. మరి ఇంత ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. దానికి అందరి సహకారం కూడా కావాలి. దాన్ని మనసులో పెట్టుకోవాలి మనందరం కూడా. ఇంకొకటి ఏంటంటే మనసులో ఏది పెట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే ఎక్కువగా ఆలోచిస్తామో మన బ్రెయిన్ మీద ప్రభావం చూపుతుంది. ఎక్కడక్కడే జరిగేవి జరగడం మానవు, అన్నీ మామూలుగా జరుగుతూనే ఉంటాయి. వాటిని మనం మనసులో పెట్టుకుని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే మైండ్ పాడైపోతుంది, తర్వాత ఆరోగ్యం పాడైపోతుంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాల్లో పవిత్ర స్నానాలు ఆచరించి తద్వారా పునీతులు కావాలని కోట్లాది మంది భక్తులు ఆశిస్తుంటారు. అయితే 2027లో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణలో పాలకులు, అధికార యంత్రాంగం గత గుణపాఠాల నుంచి పాఠాలు నేర్చుకుని వాటిని ఆచరణలో పెడితేనే గోదావరి పుష్కరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విజయవంతమవుతాయి.
2027లో గోదావరి పుష్కరాల సందడి మొదలైంది. పుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక అధికారులను కూడా నియమించారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పుష్కరాల నిర్వహణపై సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి సుమారు 1000 కోట్లతో అభివృద్ధి, ఇతర పనులను ప్రతిపాదించారు. ఇప్పటికే గోదావరి రివర్ ఫ్రంట్, అఖండ గోదావరి ప్రాజెక్టులు పట్టాలెక్కాయి. భారీ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తుల మధ్య తొక్కిసలాట సంఘటనలు తరచూ జరుగుతుంటాయి. దీనికి ప్రధాన కారణం భక్తులను సరైన విధంగా అదుపు చేసే వ్యవస్థ లేకపోవడం, వారిలో అవగాహన కల్పించకపోవడమే. భక్తులంతా ఒకే చోటకు తరలి రావడంతో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో గత గుణపాఠాల నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కేంద్రంగా జరిగిన మహాకుంభమేళాను తీసుకుంటే మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించేందుకు దాదాపు 3 కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తుల రద్దీ కారణంగా బారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 80 మందికి పైగా మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. భక్తులంతా గంగా, యమున, సరస్వతి నదుల త్రివేణి సంగమ ప్రదేశం వద్ద ఒకే స్నానఘట్టంలో స్నానాలు చేసేందుకు ప్రయత్నించడమే ఈ దుర్ఘటనకు కారణంగా నిర్ధారించారు. మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కల్పించడంతో దాదాపు 10 కోట్ల మందికి పైగా భక్తులు మహాకుంభమేళాలో స్నానాలు ఆచరించారు. గత జనవరిలో తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా కూడా భక్తుల మధ్య తొక్కిసలాట చోటు చేసుకుని 6 భక్తులు మరణించగా 10ల సంఖ్యలో గాయపడ్డారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర నగరపాలక సంస్థ స్థాయి అధికారులు మహాకుంభమేళాలో ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్లారు. అక్కడ ఏ పాఠాలు నేర్చుకున్నారన్నది 2027 గోదావరి పుష్కరాల నిర్వహణలో తేలిపోనుంది. మహాకుంభమేళాలో AI సాంకేతికం వినియోగించి ట్రాఫిక్ నియంత్రణ, ఘాట్లలో భక్తుల నియంత్రణ చేపట్టారు. అయినా మౌని అమావాస్య రోజున దుర్ఘటన జరగడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో భక్తుల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణే గోదావరి పుష్కరాల్లో కీలక అంశంగా మారింది. భక్తులను వికేంద్రీకరించాల్సిన ఆవశ్యకతను ఈ దుర్ఘటనలు నొక్కి హెచ్చరిస్తున్నాయి. మహాకుంభమేళ తరహాలోనే ఇక్కడ కూడా ఘాట్లలో AI సహాయంతో భక్తుల రద్దీని క్రమబద్ధీకరిస్తామని చెప్తున్నారు. స్నానఘట్టాల్లో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించి భక్తులను వికేంద్రీకరిస్తే తద్వారా తొక్కిసలాటను నివారించవచ్చు. అలాగే రవాణా పరంగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి బస్సులు, రైళ్ల ద్వారా వచ్చే భక్తులను కూడా సమీపంలోని ఘాట్లకు, రద్దీ తక్కువగా ఉండే ఘాట్లకు తరలిస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కీలకమైన భక్తుల నియంత్రణపై ఇప్పటి నుంచే దృష్టి సారిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్గా జిల్లా వ్యవహారాల్లో బిజీగా ఉండే కలెక్టర్ పి. ప్రశాంతి వ్యవహరిస్తున్నారు. పూర్తి స్థాయి కమిషనర్ నియమిస్తే తప్ప పనుల్లో పెద్దగా పురోగతి కనిపించదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పుష్కర స్నానఘట్టాల్లో ఎక్కడ స్నానమాచరించినా పునీతులవుతారన్న నినాదంతో గోదావరి పుష్కర పుణ్యానికి స్నానఘట్టంతో సంబంధం లేదన్న ప్రచారాన్ని విస్తృతంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచే అధికారులు, ప్రజాప్రతినిధులది ఇదే నినాదం కావాలి. మహాకుంభమేళా వంటి దుర్ఘటనల నుంచి తగిన పాఠాలు నేర్చుకున్న వారవుతాము. గోదావరి పుష్కరాల సందర్భంగా మరో కీలకమైన అంశంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అదే గోదావరి జలాల శుద్ధి. వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అంటూ గోదావరి, రాజమహేంద్రిల ప్రాశస్త్యాన్ని కవి ఆరుద్ర ఒక గేయంలో అతి స్పష్టంగా, అద్భుతంగా వర్ణించి చెప్పారు. అంతటి విశిష్టత కలిగిన గోదావరి జలాలు కాలుష్య కాసారంగా మారుతున్నాయి. గోదావరి జలాలు రాజమహేంద్రవరంలోనే ఎక్కువగా కలుషితమవుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. నగరంలో వెలువడే వ్యర్థాలు, ప్లాస్టిక్ను గోదావరిలోకి డంపింగ్ చేయడం వల్ల పవిత్ర గోదావరి జలాలు కలుషితమవుతున్నాయి. గోదావరి జలాల్లో ఎంత పవిత్రత ఉన్నా పరిశుభ్రత లేకపోతే భక్తులు, యాత్రికులు రోగాల బారిన పడే అవకాశాలుంటాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని
అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటి నుంచే స్వచ్ఛ గోదావరిని ఒక ఉద్యమంలా చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచే గోదావరి ప్రక్షాళన ఉధృతంగా చేపడితే తప్ప గోదావరి పుష్కరాల నాటికి స్వచ్ఛ గోదావరి సంకల్పం సాధ్యం కాదు. ఇందుకు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాల్సిన అవసరం ఉంది. రంపచోడవరం సమీపంలో గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. రంపచోడవరం మండలంలో భారీగా గంజాయి పట్టుకున్నారు. సుమారు ₹1 కోటి విలువ చేసే గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 1142 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బొలెరో వాహనాన్ని, బైక్ ని సీజ్ చేశారు. 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ సాయి ప్రతాప్ వివరాలు వెల్లడించారు. ఏదేమైనా కేటుగాళ్లు గంజాయి తరలించడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు కంట్లో మట్టి కొట్టేందుకు ప్రయోగాలు చేశారు. అయినా పోలీసులు నిరంతరాయంగా తనిఖీలు చేస్తూ వస్తున్నారు. ఎవరైతే గంజాయి ముద్దాయిలు రిపీటెడ్గా గంజాయిని అమ్మడము లేకపోతే ఇలాంటి పనుల్లో ఉంటున్నారో వాళ్ళ మీద పిట్ అండ్ పిఎస్ అనే ఒక ప్రపోజల్స్ పెట్టి వాళ్ళు డిటెన్షన్ పెట్టడం కూడా జరుగుతున్నాయి. ఇలా రకరకాల ప్రొసీజర్స్లో గంజాయి ఎన్ఫోర్స్మెంట్ అవ్వచ్చు. అండ్ దీంతోపాటు గంజాయిలో ఎవరైతే ఆల్రెడీ బాధితులుగా ఉన్నారో, గంజాయిని స్వీకరించి బాధితులుగా ఉన్నారో డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టడం జరిగింది. సో దాంతోపాటు గంజాయిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎన్డీపీఎస్ షీట్స్, సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. సో గంజాయిని సాగు దగ్గర నుంచి అమ్మకం వరకు ఈ మధ్యలో ఏ ప్రాసెస్ ఉన్నా కూడా దాన్ని పట్టుకోవడంతో పాటు దాన్ని కూకటి వేలతో పెకలించడానికి ఇట్టి పరిస్థితుల్లో పోలీసులు అవ్వచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా చిత్తశుద్ధితో ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సో ఇందులో ఎవరైతే 4 అక్యూజ్డ్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం రిమాండ్కి పెట్టాం. ఈ రిమాండ్కి పెట్టిన దాంతో పాటు ఇంక ఎక్స్ట్రాగా ఎవరైతే ఇంకా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు మేము ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే వాళ్ళు ఇంకా మేము అరెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ పేర్లు ఇప్పుడు డిస్క్లోజ్ చేయకూడదు. రాజమండ్రి రూరల్ గ్రామాల్లో వారం రోజులుగా తాగునీరు గోదావరి వాసుల గొంతు ఎండిపోతున్నదని బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి రూరల్లో కాతేరు, రాయుడుపాకల, కొంతమూరు, కోలమూరు, లాలాచెరువు ప్రాంతాలకు వారం రోజులుగా గోదావరి తాగునీరు నిలిచిపోవడంపై రాజమండ్రి రూరల్ బీజేపీ నాయకులు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో చాగల్నాడు రక్షిత మంచినీటి పథకం పరికరాలు, లిఫ్ట్ మోటార్లు పరిశీలించారు. అధికారులను ప్రశ్నించగా మోటార్లు రిపేర్, లీకేజీలు ఉన్నాయని తెలిపారు. ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల ఓపీ శ్రీనివాస్, రూరల్ కో కన్వీనర్ యానాపు యేసులు మాట్లాడుతూ వారం రోజుల నుండి రూరల్ లాలాచెరువు ప్రాంతాలకు గోదావరి తాగునీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, తదుపరి చర్యలపై ప్రజలకు సరైన సమాచారం అధికారులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల అధ్యక్షులు నాగాల శివ, మట్టా నాగబాబు, మండల జిఎస్ కండెళ్ల సురేష్, శ్రీను తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువలో ఉన్న ఉదారగడ్డి, గుర్రపు డెక్కరకు రైతులు శ్రమదానం చేసి తొలగిస్తున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల పరిధిలోని దేవారం, శరభవరం పంచాయతీల భూములను ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువకు పూడిక తీసి తద్వారా సాగునీరు యుద్ధ ప్రాతిపదికన అందించి వరి ఒడిపులు చేసే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లని శేఖర్ విజ్ఞప్తి చేశారు. దేవారం, కమలంపాలెం గ్రామాలకు చెందిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువలో ఉన్న గడ్డి, గుర్రపు డెక్క శ్రమదానం చేసి తొలగిస్తున్నారు. అయినా ముసురుమిల్లి ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్లు రైతుల భూముల్లోకి రాకపోవడంతో ఒకవైపు ఆకుమడులు ఎండిపోతున్నాయన్నారు. మరోవైపు ఆగస్టు నెల వచ్చినప్పటికీ వరి ఒడుపులు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఈ ముసురుమిల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా 22,316 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని నిర్మించారు. ఈ నేపథ్యంలో ఫసల్ బీమా పథకం మార్గదర్శకాల ప్రకారం వానాకాలం మొత్తం ప్రీమియంలో రైతు వాటా కింద 2%, యాసంగిలో 1.5%, వాణిజ్య ఉద్యాన పంటలకు 5% సాగునీరు అందించాలన్నారు. కానీ దేవారం, శరభవరం గ్రామ పంచాయతీల రైతులకు సుమారు 5,000 ఎకరాల భూములకు ముసురుమిల్లి ఇరిగేషన్ ప్రాజెక్టు కాలువ ద్వారా నీళ్లు సకాలంలో రాకపోవడంతో వరి పంటకు నీటి ఎద్దడి ఏర్పడుతుందన్నారు. ఇది ముసురుమిల్లి ప్రాజెక్టు అధికారుల కృత్రిమ సృష్టిగా పేర్కొన్నారు. ఈ సంవత్సరం ముసురుమిల్లి ప్రాజెక్టు నుండి కాలువ పూడికతీత 16 కిలోమీటర్ల వరకు మాత్రమే తీశారు. సుమారు 18 కిలోమీటర్ల కాలువ పూడిక తీయనేలేదు. నేటికి సాగునీటి ఎద్దడి నివారణకు తగిన చర్యలు
తీసుకోలేదన్నారు. సంబంధిత శాఖ అధికారులు రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి తక్షణమే ఈ విషయంపై స్పందించి 18 కిలోమీటర్ల ముసురుమిల్లి కాలువలో పూడిక తీసి సక్రమంగా సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమిష్టి కృషితో డెంగ్యూను నివారిద్దామని వైద్యాధికారి డాక్టర్ కృష్ణ అనూహ్య మాలాది అన్నారు. జాతీయ డెంగ్యూ నివారణ మాసోత్సవం పురస్కరించుకుని కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో రాజమండ్రి కంబాలపేట అర్బన్ హెల్త్ సెంటర్ నుండి సుబ్బారావుపేట మీదుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని హాస్పిటల్ వైద్యాధికారి డాక్టర్ కృష్ణ అనూహ్య మల్లాది ప్రారంభించారు. పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, యూపీహెచ్సి చైర్మన్ అనసూరి వెంకట శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, జిల్లా కోశాధికారి పి చిన్ని తదితరులు పాల్గొన్నారు. దోమలు నిర్మూలిద్దాం, దోమలు నిర్మూలిద్దాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, దోమలను నిర్మూలిద్దాం, 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 చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం, చేయి చేయి కలుపుదాం. శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులను పలువురు అభినందించారు. రాజమహేంద్రవరం చందా సత్రంలో శ్రీ లక్ష్మీ గణపతి నేషనల్ సిల్వర్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నికల్లో అధ్యక్షత పదవి, ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎలక్షన్ అధికారిగా గౌరవ అధ్యక్షులు లక్కోజు వీరభద్రం ఆచార్యులు వ్యవహరించారు. యూనియన్ అధ్యక్షుడిగా వడిసెల నాగేశ్వరరావు, సెక్రటరీగా పి వెంకటశేషారావు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో వానర్ సంఘం అధ్యక్షులు యతిరాజు సంపత్, సెక్రటరీ నందమూరి శ్రీనివాస్, సలహాదారులు తమిరి బ్రహ్మాజీ, వీరబాబు, మాదాబత్తుల రాజు తదితరులు పాల్గొన్నారు. కోసూరి శ్రీనివాస్ గారు వీళ్ళిద్దరూ, అలాగే పాత ప్రెసిడెంట్లు మాదాబత్తుల రాజు, తర్వాత వీరబాబు, తమిరి బ్రహ్మాజీ గారు, అలాగే పోలవరపు వెంకన్న, అలాగే ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళు కూడా చాలా సహకారం అందించారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసి కొత్త కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు నేను కార్మికులతో పోరాడి ఆ కార్మికుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు తేల్చి చక్కబెడతాను. మా సభ్యులందరికీ ఎటువంటి సమస్యలున్నా నా సొంత సమస్యలుగా భావించి పరిష్కరించి మంచి పేరు మా యూనియన్కి తీసుకొస్తానని ఈ ప్రమాణకంగా అందరికీ తెలియజేస్తున్నాను. CCC సమాప్తం. నమస్కారం.